ఇప్పుడు నువ్వేం చేయాలా? పుష్ప 2లో సినిమాలాగా శ్రీవల్లిలాగా కూర వంపారు మొత్తం. వండలేదు కదా, వంపేద్దులే. తనకలకారు ఇష్టపడి చేస్తే ఏదో అక్కడి నుంచి జబ్బు మీద తెస్తే జబ్బు నొప్పి రాదా? శివాలుగా చేయని చెప్పనే పొద్దున ఎప్పుడు రాలే. శివాలుగా చేయని బండి వేసుకెళ్ళచ్చు కదా అప్పుడు. బండి ఇప్పటికే అది సీట్ కవర్ శుభ్రం చిరిగిపోయింది. ఏ పొలం మొక్క చిరుగుకుండా మొత్తం చిరిగిపోద్ది. సీట్ కవర్ వేయించాలని మళ్ళీ ఇప్పుడు ఎలాగ అంచాలా? చిరిగిపోయింది కదా. ఏటి ఆ చేతితోటి మోసుకొచ్చేసావు? చేతిలో గుడ్లు మీ అమ్మ ఇచ్చింది. ఏమో ఏటి వాళ్ళకేమో పప్పలు పొకొడియా ఏమన్నా తెలియదు. ఏమన్నా ఇగో పొకొడి ఉంటుంది అమ్మ ఎప్పుడు కొనా చేప ముక్కలు అంట. అబ్బా భలే ఉన్నాయి కనిపిస్తుంది అందులోకి. ఇంకో ముక్కలు ఇలా వెనక్కి తిప్పి ఇంకా బాగా కనపడితే. సంతకెళ్ళిందంట. ఇందులో కొత్తిమీరనే రబ్బర్ ప్యాకెట్ ఉందా? కొత్తిమీర కావాలన్నదే తెచ్చిందంట. మరి ఇంకెందుకు అడిగింది కొత్తిమీర? నేను అసలు కొత్తిమీర పచ్చడి చేద్దాం అనుకున్నాను పొద్దున్న చికెన్ వండినందుకు. చేపలు పంపింది సరిపోద్ది మనకి. బురకాయ ముక్క కూడా పంపిందా? ఇండక్షన్ చేయించలేదా? మర్చిపోయాను నేను. వాళ్ళకి మాత్రలు కూడా అట్టుకెళ్ళలేదు. అయ్యో అడిగారు. మీ ఇద్దరికి పనిచేస్తాను దెబ్బలు ఉంటుంది. వచ్చేటప్పుడు గుడ్లు ఎలా పట్టుకున్నా? నువ్వా? గుడ్లు పగిలిపోతాయేమనుకున్నాను. ఎంత 500 నువ్వు ఇంకో చాలు. అమ్మా అదే నువ్వు తుమ్మెత్నా పొలమని జస్ట్ దారిలో బళ్ళు గట్ట వెళ్తాయి కదా. కాలం నిండా పురుగులు ఓడిపోయి గుడ్ అట్లా. అది గుడ్లు తగ్గినటి అదే నువ్వు తెచ్చినప్పుడు అర్థమైపోయింది నాకు. ఫోన్ చేసి అంటున్నాడు చెయ్యి. ఏమ్మా గుర్తునేస్తున్నారేంటి మీరు? నేను అడుగు ఊరుకోక అసలు. ఎన్ని గుడ్లు తగ్గినాయి? 6 గుడ్లు. 5 గుడ్లు తగ్గినాయి. 5 మొత్తం అన్నీ కలిపితేనే కదా 30 అవుతాయి. 30 అట్ట 30 అంతే. 5 గుడ్లు తగ్గినాయి. ఫోన్ చెయ్యి. పోయి చూడితే ఎక్కాలి పోతుంది. మంచి లేవు తేవా. పడిపోతే చూడు అత్తే చీకటిగా పడుతుంది. మంచి నీళ్ళు లేటి త్వరగా చేస్తే వంట. నేను ఎత్తాను వీడియో. నువ్వు కూరగాయలు ఏమైనా ఎంచుకున్నా? ప్లేట్ ప్లేట్లో పెడుతుంది కానీ
ఏంటి డబ్బా ఏంటిది ఎండి చేపల మీ అమ్మ ఇందాక చేపలు అంటేనే ఎండి చేపలు ఇచ్చింది కదా ఇంకెందుకు ఎండి చేపలు అనుకున్నా తర్వాత అంటుంది చెరువు చేపలు అంటుంది. ఎండు చేపలు ఇచ్చి తేన అన్నది కూడా అది మాట వినకూడదు. ఇప్పలేక కోసేస్తుంది అనమాట. తలకే నాకు తలకాయ నీకు అదిగో మీ ముగ్గురికి 3 వేసి నాకు తలకే ఓకే 3 వేసి కాదు 50-50 చేసుకున్నాం అనమాట. అమ్మ కొన్ని చేప ముక్కలు వండించుకుని నాకు కొన్ని పెంచుతుంది. నేను వద్దన్నాను మీరు తినండి ఎందుకని కానీ ఇచ్చింది. మీ అమ్మమ్మ నీకు రామ్ చేసింది కదమ్మా ట్యాబ్లెట్లు తెచ్చాను బోధన్నాక అప్పుడు వేసుకుంది కానీ నాకు టాబ్లెట్లు పడవు ఇంజక్షన్ పడుతుంది. ఇండియన్ పిల్లలు తీసుకెళ్ళి మరి జుట్టు చదువుకో జుట్టు కొత్తిమీర కలర్ఫుల్గా కనిపిస్తుంది ఇందులో. పొద్దున్న టమాటకాయ కొత్తిమీర పచ్చడి. ఎల్లిపాయ జీలకర్ర టమాటకాయ ఉల్లిపాయ పచ్చిమిరపకాయ మిక్సీలో ఆడేస్తాను ఇంకా ఓసారి. మనకు సందికాలు లేదు కదా సంఖ్య లేదు. ఒక్కోసారి ఆటో మీద తెస్తారా ఆడదప్పుడు కొనేసుకోవాలా. అలాగే నాకు నాకు ఎలాగ అడగాలో తెలదా ఎప్పుడు కొనలేదు కదా నేను. మరి వాళ్ళు చెప్తారు రేటు మనం ఇప్పుడు చేపల బేరం ఈగో ఉల్లిపాయలు కొన్నే తీసాను చాలు. మళ్ళీ తీపి వచ్చేది కూర అని ఓ టమాటకాయ 3 పచ్చిమిరపకాయలు మిక్సీ పడతాను. జీలకర్ర ఉంది ఎల్లిపాయలు ఉన్నాయి కూడా వేసేసి. టమాటకాయ కొయ్యవా? టమాటకాయ ఇంకా ఎక్కడ బొడ్డు కొత్త సరిపోద్ది. మరి అది ఆ బొడ్లో ఉంటుంది ఆ మట్టి. నిజానికే 5 స్కిన్ కూడా తీసేలా. స్కిన్ ఎలా వస్తుంది ఇది? ఉడికితే వస్తుంది ఇది ఉడకుండా రాదు. అయితే ఉడకపెడితే ఈ లోపల పొయ్యి మీద పెడతాను అలాగే వంకలు పెడతావు నువ్వు. ఇప్పుడు నువ్వేం చేయాలా పుష్ప 2లో సినిమాలాగా శ్రీవల్లిలాగా కూర వంపేయాలి మొత్తం. వండలేదు కదా వంపేద్దు లేదు తనకలకారు ఇష్టపడి చేస్తే ఏదో సొట్ట పెడతాను నువ్వు. సర్లే కానీ రుబ్బుతాను శుభ్రం కడిగేసి పోయిందా. ఏటమ్మా దాన్ని అలా గుద్దేస్తున్నావా? మోదు రాకూడదు నాకు కానీ నువ్వు ఎందుకు చదువుతున్నావు? నేను చదువుతాను లేదు. అంత పెద్ద షార్ట్ మీద రాసేస్తున్నాడురా వీడియో తీస్తున్నా సోషల్ సార్ హోంవర్క్ ఇది. ఆయన హోంవర్క్ నువ్వు చేసేస్తున్నాడు మరి. మిమ్మల్ని చేయమన్నారా? మంచం మీద అయితే షాప్కి ఉందని మంచం మీద ఎట్టినట్టున్నాడు. ఇక్కడ స్పేస్ ఎక్కువ వచ్చినా స్పేస్ ఇవ్వకూడదు. అక్కడ పదానికి ఇవ్వకూడదు. పదానికి మధ్యలో ఇవ్వాలి. అక్కడ చెరిపేసి మళ్ళీ రాయి. అది చెరగండి ఇంకా స్కెచ్ మాట. ఇదేంటి లాయల్టీ ఇది టు ద కాన్స్టిట్యూషన్. అది సెవెంత్ క్లాస్ చదివి వాళ్ళకి నేర్పేస్తున్నాడు. ఆమె చదువుకోలేదురా ఏదో వచ్చి రాని చదువుతున్నాం తప్పులుంటే మీరు సరి చేయాలి. అందుకే సరి చేశాడు. ఏకంగా మంచమే కూర్చుని రాసేస్తాడు మీ అయ్యా. టేబుల్ ఏముందండి టేబుల్ పెట్టుకోవాలి. రాని కూర తయారు చేయాలా?
బాగా శుభ్రంగా చేసే. మీ అమ్మ కూడా శుభ్రంగా చేద్దలే అంటే డౌట్ ఎందుకని. నాకు సరే వచ్చేద్ది ఇలాగ. ఒకసారి మా అమ్మ కొళ్ళు తీయదు వాళ్ళు వండుకుంటేనే ఏమో కుదరనివ్వను అలాగా. ప్లేట్ నిండిపోతుంది కడుగుతుందంటే. పెద్ద ముక్కలు కోసేసినట్టుంది కదా. ఇప్పుడు మరి సైజు పెద్దలా ఉంది కదా చేపద, ఇంకా అలాగే వస్తాయి ముక్కలు. ఇంకా వస్తలేదంటే నీలే పట్టుకుని కడిగేస్తాం కదండి. అదేమ్మా ఇటు అటు ఇటు గిరగర దిగుతలేదమ్మా. తింటే ఛార్జింగ్ చీకటిగా అంతలేదు. చింతలి వెళ్ళింది అదే నాకే ఏమండి వెళ్ళింది. తెచ్చమ్మా. వైరు కూడా తెచ్చేస్తారేటి. పొయ్యిలో పెట్టమని వైరు ఛార్జింగ్ ఎక్కేద్దని. డ్రెస్కే చున్నీకి బాగుంది. చెప్పాను ముందు వీడియోలో. చున్నీ ఏర్పడిగా, లెగ్గిన్ ఏర్పడిగా, టాప్ ఏర్పడిగా కొన్నాను ఫ్రెండ్స్. అంతే వీడియో తీస్తాం కుదరలేదు. ఒక్కోసారి ఒక్కొక్కటి కొన్నాను కదా. మరి మనం పెద్దారు వెళ్ళినప్పుడు అలానే మరి అన్నోసారి కొన్నాక డబ్బులు లేక అదేలే. ఇది 250, ఇది 150 ఎంత అయింది? 3, 4, 500 అయింది డ్రెస్కి అలాగా. 500 చింతలి గట్టి తెస్తావా? గట్టి అక్కడే ఉంటుంది చూడు. గట్టిని లోట కూడా తెచ్చే. వేసి నీ లోపలనే వచ్చేస్తుంది. అలాగే వేసి అమ్మా ఎప్పుడు చేప ముక్కలు ఇరుకొరకాయ చేయాలి. ఇంక ఇది ఏది కొట్టలేదు. మొన్న నిన్న చేపలేదా? ఇవాళ ఎత్తలు కొట్టు. ఇవాళ మొన్న అంటే చేప ఒక బురకాయ తీసేసేసి బాడీ అంత ఉంది తోక తీసేసేసి ఇదైతే అందుకే ఈత కొట్టమంటావు అయితేనే. ఈత కొట్టదు అయినా అమ్మాయి ఈత కొట్టించేద్ది. స్విమ్మింగ్ చింతపండు తేలేదు నేను. ఎందుకని అమ్మ చింతపండు కూరగాయలు దాంట్లో ఉంటుంది. ఇంగ్లీషం కలుపుకుని తీసుకో.
పెడతాను కదమ్మా ఇప్పుడు. అదే పక్క పోతున్నావా? తోత లేదు, ఈ రోజులు ఉప్పు కారం అంటుకుంటుంది కదా అట్లా. సరిపోదు కదా తెలిసేసినట్టు. మరి నాకెందుకు చెప్తున్నావు? కొత్తిమీర లాస్ట్లో వేద్దాలే. చింతపండుని కడుగుతూ ఉంటారు దాన్ని. మరి ఏమంటారు నువ్వు చెప్పైతే? తొక్కబెట్టి నాడబెట్టు ఉంటారు. ఓహో, చింతపండుకి తాళం చేద్దాం ఇది. అంతే అయిపోయింది. ఇది ములగలేదు, ఏది ఇది బురకాయ. వాటర్ చేయలే తినండి. సరిపోద్దా మాట్లాడతాం, సరిపోద్దా మరి లాగేసుకుంటుంది మూత పెడితేనే. సర్లే అయితే. పిల్లలిద్దరికి వేసేస్తున్నాను ముందు. వేసి నువ్వు స్నానం చేసే తింటానన్నా కదా మరి. నేను తర్వాత తింటాను, ఇంకా తిన్నా. చింతలు చేపలు బయటకు వచ్చేసి డ్రెస్ అంతేనది. ఇప్పుడే తెచ్చాను, కాలిపోతుంది. చేయి కాలిపోతే క్లాత్ పక్కన తెమ్మది, అది ముట్టుకోకు. మీకు తలకాయ మాకు మెడకాయనా? చిన్న ఒక జీవి గురించి అలా మాట్లాడుకోకూడదు, మామూలు తినేయండి. డాడీ నవ్వులో ఉంటుంది. పొగలు వచ్చేస్తున్నాయి, రెండు వేడిగానే ఉన్నాయి. మాత్ర వేసుకుంటుందండి. కూర బాగుందా చెప్పండి. స్మెల్ కూడా బాగుంది. ఉప్పు కూడా సరిపోద్ది, కరెక్ట్గా వేసేసాను ఉప్పు. నిజం ఇద్దరు వేసేసి అలాగే చెప్పుడైతే కలుపుకుందాం. మనం కలుపుకోవచ్చులే, కొద్దిగా చెప్పుడు వస్తుందేమో కలుపుతుంది. కొద్దిగా చెప్పుడు వచ్చినా పర్లేదు. నీకు తెలదో ఇది పెనమే పురుగు ఎక్కువ. పిల్లలకైతే వడ్డిచ్చేసాను ఫ్రెండ్స్. చేపల కూర వండని ఈరోజు. అసలు కొత్తిమీర పచ్చడి చేద్దాం అనుకున్నాను, టమాటకాయలు వేసి. అమ్మ ఫోన్ చేసి సంత నుంచి చేపలు తెచ్చాను, గుడ్లు కూడా ఇచ్చుకున్నాను అనేసి రమ్మంటే వెళ్ళి తెచ్చారనమాట భర్త గారు. నువ్వు వెళ్ళాలి అమ్మ. ఇది ఈరోజు వీడియో అయితే ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరొక మంచి వీడియోలో కలుద్దాం. ఈ వీడియో ఎలా అనిపించిందో, మా చేపల కూర ఎలా ఉందో కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.